ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. రాజయ్యపేటలో మిన్నంటిన భక్తి చైతన్యం. వైభవంగా నూకతాత జాతర. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం తీర ప్రాంత గ్రామమైన రాజయ్యపేట భక్తి పరవశంతో పులకరించిపోయింది. మత్స్యకారుల ఆరాధ్య దైవం కరుణామయుడు శ్రీ నూకతాత జాతర మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని పురస్కరించుకొని శివరాత్రి మరుసటి రోజు అమావాస్య నాడు నిర్వహించిన ఈ వేడుకకు భక్తులు పోటెత్తారు. విలక్షణమైన ఆచారం భక్తులపై నుండి నూకతాత నడక. ఈ జాతరలో అత్యంత ప్రధానమైన ఘట్టం మొక్కుల సమర్పణ. మానవ రూపంలో ఉన్న నూకతాత నేలపై పడుకున్న భక్తులపై నుండి నడుచుకుంటూ వెళ్లటం ఇక్కడి ప్రత్యేకత. నూకతాత పాదస్పర్శ తగిలితే సకల పాపాలు తొలగిపోతాయని, ఆయురారోగ్యాలతో పాటు వృత్తిలో రాణిస్తామని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మత్స్యకారులు తమ కులదైవం పూజించినప్పటికీ ఈ మహిమాన్విత దృశ్యాన్ని చూసేందుకు కులమతాలకు అతీతంగా జనం తరలివచ్చారు. ముక్కోడపు రాష్ట్రాల భక్తజన సందోహం కేవలం స్థానికులే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఒడిశా రాష్ట్రాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. గ్రామంలోని వీధులన్నీ భక్తుల కోలాహలంతో, ఆధ్యాత్మిక నినాదాలతో మారుమ్రోగాయి. భక్తులు లైన్లో వేచి ఉండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. మా పూర్వీకుల కాలం నుండి నూకతాతను నమ్ముకొని మేము వేటకు వెళుతుంటాం. ఈ జాతర మాకు ఒక పెద్ద పండగ. స్వామివారి ఆశీస్సులు ఉంటే మాకు ఏ కష్టం రాదని నమ్ముతాం అని స్థానిక మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు. జాతర ముగింపులో దేవతామూర్తుల ఆశీస్సులు తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామ పెద్దలు, వాలంటీర్లు తగిన ఏర్పాట్లు చేశారు. నా పేరు సింహాచలం అండి. ఇది రాజీపేట గ్రామం. ఈ ఊర్లో నూకతాత పండుగ చాలా వైభవంగా చేస్తారు. నూకతాత అంటే చాలా పేరైన దేవుడు. ఒక మనిషి అంట ఆయన దేవుడు అయ్యాడు. దేవుడు అంటే చాలా వైభవమైన దేవుడు. వేల జనాలు వస్తారు. 4000 జనాలకు ఎక్కువే వస్తారు. ఎక్కడెక్కడ లేని జనాలు అందరూ వస్తారు. ఇంత జనం ఎందుకు వస్తున్నారు అంటే అంత మహిమగల దేవుడు కాబట్టి. మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఉపవాసాలు ఉండి శపం పడి ఎంత ఘనంగా చేస్తారంటే జనాలు ఉప్పొంగిపోతారు. అంత అందంగా చేస్తారు. అందరూ వచ్చి చూడండి, చాలా బాగుంటది పండగ. ఆ భక్తులకి ఎంత నమ్మకం అంటే ఏం కోరుకున్నా ఆ కోరిక ఎలాంటిదైనా న్యాయమైన కోరికలు తీర్చేసే దేవుడు ఆ దేవుడు. అయితే చాలా బాగా ఉంటది పండగ, వైభవంగా ఉంటది. సముద్ర స్నానాలు చేస్తారు. తడిబట్టలతో వచ్చి సపాలు పడతారు. ఇంకా సముద్ర స్నానాలు చేయకపోయినా పైన జనం ఎవరు వచ్చినా ఉపవాసం ఉండకపోయినా వాళ్ళ నమ్మకం కొద్దీ సపం పడతారు. అలాగే ఆ మొక్కులన్నీ ఆ దేవుడు తీరుస్తాడు. ఇది ఆ నూకతాతకున్న మంచి పేరు. చాలా బాగా చేస్తారండి. స్వామివారు చాలా పవర్ఫుల్. తరతరాల నుంచి వచ్చిన ఆచారం, నమ్మకం ప్రజలకి. ఎక్కడి నుంచో వస్తారో, పూరి నుంచి మేము వచ్చాం. జాతర యొక్క ఆచారం అంటే దేవుడికి ఏది పెట్టిది ఏది ఉండదు. సపాలు పెట్టి కొంచెం దండం పెట్టుకోవడం తప్ప ఏమి ఉండదు. ఆ కోరికలేమీ మనం ఏమి చెల్లించే అవసరం లేదు, పెట్టడమే ఉంటది. అదే దాన్నే శపాలు అంటారు. అలా పడుకొని సపాలు పెట్టి దేవుడు, అమ్మవార్లు, భక్తురాలు అవి ఉంటారు కదా, వాళ్ళు వెళ్తారు. తర్వాత దేవుడు వెళ్తాడు, దండం పెట్టుకోవడం. అనుకున్న కోరికలని పక్కా తీరుతాయి. కష్టాల్లో ఉంటాడు తాత. మన కష్టాల్లోని మట్టికి కంపల్సరీ కష్టాల్లో ఉంటాడు. మనం అనుకున్నవన్నీ తీరుతాయి. ఇవి దాటే ఉంటది చాలా సంవత్సరాల నుంచి. ఎప్పుడు ఎన్నో తలాతకాలు తాత ముత్తాతల నుంచి వస్తుంది.